నా కొడుకు అడ్డం వస్తాడో రండి చూసుకుందాం. పోలీసులు మీరేమైనా పెద్ద తోపులా? మేం పగలగొడతాం, పోలీసులు కాదు. ఎవడైనా బలాదూర్ అంటూ కళ్యాణ్ నగర్ లో విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసం పోలీసుల సాక్షిగా అర్ధరాత్రి దౌర్జన్యం జరిగిన మొదటి దౌర్జన్యానికి స్పందించి వేదాయపాలెం సిఐ మొదటి విధ్వంసం కారును తరిమివేసిన నిద్రలేచి అదే విధ్వంసాన్ని సృష్టించారంటే శాంతి భద్రతలు నెల్లూరు నగరంలో ఎంత బాగున్నాయో ఇట్లే అర్థమైపోతుంది. నెల్లూరు నగరంలోని కళ్యాణ్ నగర్ లో కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ భర్త మొయిళ్ల సురేష్ రెడ్డికి ఓ స్థలం ఉంది. ఈ స్థలాన్ని గత రాత్రి రాజేష్ మరికొందరు జేసీబీ ట్రాక్టర్ తీసుకొచ్చి అక్రమంగా గోడ తొలగించి ఆ మట్టిని తీసుకుని వెళ్లారు. ఈ స్థలం మొయిళ్ల సురేష్ రెడ్డికి చెందింది కావడంతో తమ స్థలంలో ఈ విధ్వంసాన్ని చూసి వెంటనే సురేష్ రెడ్డి పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 112కి ఫోన్ చేశారు. ఇక్కడికి వేదాయపాలెం పోలీసులు చేరుకున్నారు. సిఐ శ్రీనివాసులు రెడ్డి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దుండగులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం తెల్లవారి అదే వ్యక్తులు మళ్లీ వచ్చి వారు అనుకున్న పనిని సాధించి వెళ్లిపోయారు. మరోసారి పోలీసులకు ఫోన్ చేస్తే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నా ఈ ఘటనలో ధ్వంసం చేస్తున్న వారిని ఏమీ చేయలేక పోలీసులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇది నెల్లూరులో విధ్వంసకర పాలన. శాంతి భద్రతలు పరిరక్షణ నిఖార్సైన పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని తేటతెల్లమవుతుంది. సంఘటనా స్థలానికి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేరుకుని ఈ సంఘటనను ఖండించారు. నేను నీ ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తా ఉంది. అర్థం ఈరోజు కళ్యాణ్ నగర్ లో ఉన్నటువంటి స్థలంలో కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి మొయిళ్ల సురేష్ గారి ఆస్తిని ధ్వంసం చేసి ఈ స్థలం మాదని ఒకరు, మీరేం చేస్తారని ఒకరు, ఏం చేయగలరని ఒకరు, ఆ కథ ఇట్లా ఉంటుందని ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఈ దౌర్జన్యకరమైన పద్ధతులు మరి ఇది ఎందుకు జరుగుతుందో అనేది తెలియని అమాయకులం కాదు. ఖచ్చితంగా దీనికి సమాధానం కూడా ఉంటుంది. మరి ఈరోజు రాత్రి పోలీస్ శాఖ వారు కూడా రాత్రిళ్ళు 11:30కు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉంటే సురేష్ రెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చి ఎవరైతే ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి తయారయ్యారో వాళ్ళని తీవ్రంగా హెచ్చరించి తరిమేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇవన్నీ పడగొట్టడం జరిగిందని చెప్తున్నారు. తప్పకుండా పోలీసు వారికి ఫిర్యాదు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మా పార్టీ కార్పొరేటర్కి ఎవరైతే నష్టం చేశారో వాళ్ళ మీద కూడా ఎట్లా ఇది శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు సురేష్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మేమందరం కూడా ఆయనతో ఉంటాం. తప్పనిసరిగా అక్రమానికి వచ్చిన పరిస్థితులే కనుక ఉంటే మేము ఈ కార్యక్రమాల్ని ఎట్లా అదుపు చేయాలనేది కూడా తెలిసిన వాళ్ళమే. తప్పకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నానండి. నా పేరు మొయిళ్ల సురేష్ రెడ్డి. ఇక్కడ కళ్యాణ్ నగర్ లో నాకు సంబంధించిన ఫ్లాట్ 26-12-73లో మాకు ఇక్కడ ఫ్లాట్ ఉన్నాయి, 2 ఫ్లాట్లు ఉన్నాయి. రాత్రి 11:30కు వచ్చేసి జేసీబీ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇల్లు పడగొట్టడం జరిగింది. నేను వెంటనే 112 కాల్ చేసి కంప్లైంట్ చేస్తే 5th జోన్ సిఐ గారు మరియు పోలీసులు వచ్చేసి వెంటనే మొత్తం పోలగొట్టిన దాన్ని యథావిధిగా ఆపేసి వాళ్ళను పంపించడం జరిగింది. ఆ వచ్చిన వ్యక్తి రాజేష్ మరియు కొద్దిమంది గుర్తు లేని వ్యక్తులు వచ్చారు. సో మీరు ఉదయాన్నే పేపర్లు తీసుకురమ్మని చెప్పేసి సిఐ గారు చెప్పడం జరిగింది. మేము గత 2022 నుంచి ఈ ఫ్లాట్లో కొనుక్కొని ఇక్కడే మా వాచ్మెన్ ఇక్కడే ఉంటున్నారు. మరి ఇక్కడే దాదాపు 200 బస్తాల సిమెంటు, ఇక్కడ పనికి సంబంధించిన సామాన్లు, ఇదే విధంగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో మీ వర్కుల కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తున్న మా వాచ్మెన్ ఉన్నారు. మరి ఈ విధంగా కరెంటు కట్ చేసి కరెంటు మీటర్లను కూడా అన్నింటినీ ధ్వంసం చేశారు. సో సిఐ గారికి రాత్రి 11:20 కంప్లైంట్ చేస్తే వారు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి పంపించారు. మరలా ఉదయం 6 గంటలప్పుడు మరలా జేసీబీలు ఏనా కొడుకు వస్తారో చేసుకొనిరా ఇప్పుడే అని చెప్పేసి పోలీసు వాళ్ళను కూడా దుర్భాషలాడేసి పోలీసు వాళ్ళను కూడా దుర్భాషలాడారు.
సో వాళ్ళ ముందరనే ఎత్తనరా ఎవరు చూసుకుంటారని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిర్వీర్యం అయిపోయేసి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కుదరని పక్షంలో మరలా సిఐ గారికి కాల్ చేస్తే చివరిలో ఒక ఇంకా కొద్దిగా ఉండంగా ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. సిఐ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఇది మేము గతంలో ఎవరైతే ఈ భూమి ఉందో ఆ భూమి వాళ్ళ దగ్గర నుంచి రెండో వాళ్ళు హర్నాథ్ బాబారెడ్డి కొన్నాడు. హర్నాథ్ బాబారెడ్డి దగ్గర నుంచి నేను కొనడం జరిగింది 2022లో. మరి ఈ విధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చేసి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇక్కడ మాకు అన్ని రకాల బిల్లులు ఉన్నాయి. మరి ఈ విధంగా దౌర్జన్యంగా ఇది మరి రాజకీయ కక్ష అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియడం లేదు. ఈ విధంగా అదే విధంగా మా స్కూల్ ముందర మా కాలేజీలు ఉన్నాయి. మా కాలేజీ ముందర కూడా బంకులు తెచ్చి పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఎవరైతే నెల్లూరు రూరల్ పరిపాలిస్తున్నారో వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే సార్, అదే ఇది సివిల్ కేసు అని చెప్పి మేము ఇక్కడే ఉంటున్నాం. మా కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా ఎవడు వచ్చి ఏం చేస్తాడో ఎవడు ఏం చేయలేరు. ఇది మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి, అంటే నిజంగా శ్వాస పీల్చుకోవాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే ఈరోజు మరి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం కళ్యాణ్ నగర్ లో. అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు, ఇక్కడ మేము ప్రతిరోజు నిత్యం వస్తూ ఉంటాను నేను ఇక్కడికి. మరి అర్ధరాత్రి పూట ఈరోజు దౌర్జన్యంగా పాల్గొట్టినాడు. దానికి ప్రత్యక్ష సాక్షి సిఐ గారు మరియు 5 మంది పోలీసులు వచ్చేసి దాన్ని నిలుపుదల చేశారు. సిఐ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అబ్బాయికి చెప్పి పంపించారు. మళ్ళీ అదే వ్యక్తి మరలా ఉదయం 6 గంటలప్పుడు పట్టపగలు వచ్చేసి దీనికి మన పామూరు సుధాకర్ రెడ్డి దగ్గరుండి దీనికి ప్రోత్సహించి, ఈ పడారిపల్లిలో పామూరు సుధాకర్ రెడ్డి అని ఉన్నాడు, ఆ పామూరు సుధాకర్ రెడ్డి దగ్గరుండి దీన్ని ప్రోత్సహించి చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమస్య? సుధాకర్ రెడ్డి ఎల్లకాలం సాగదు. ప్రతిరోజు నువ్వే ఉండవు, గుర్తుపెట్టుకో. మంచిగా ఉండాలి. ఈ విధంగా ప్రజల ఆస్తులను విధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే కనుక నిజంగా మీ డాక్యుమెంట్స్ అయితే కనుక మీకే ఇది ఉంటే కనుక ఈ విధంగా అర్ధరాత్రి వచ్చేసి పాల్గొట్టరు. సో మీరు కోర్టుకు వెళ్తారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షమైన పాలకపక్షమైన అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి విభేదించినంత మాత్రాన్నే మేము ఎక్కడా తప్పుడు పని చేయలేదు. తప్పుడు పని చేస్తే కనుక దానికి మేము జయశిక్షకైనా సిద్ధం. తప్పుడు పని చేయకుండా ఈ విధంగా అన్యాయంగా మా ఆస్తులు ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇది ఏమన్నా పామూరు సుధాకర్ రెడ్డికి ఏమన్నా 23వ వార్డు రాసిచ్చారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను.